హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం ఏఎల్పికి సంబంధించిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ మాట్లాడుకున్నాం. 2024 నవంబర్ 25 జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈరోజు దాంట్లో సెకండ్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకుందాం. సో ఈ సెకండ్ షిఫ్ట్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో టెక్నీషియన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అని చెబుతున్నాను. దీంట్లో చెబుతున్న కాన్సెప్ట్స్ని మీరు చదివేయండి. ఎందుకంటే స్టేట్మెంట్ ఆధారంగా, అదేవిధంగా డేటా సఫిషియన్సీ రూపంలో, అదేవిధంగా మ్యాచింగ్ అది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్, ఇలాంటి కాస్త కఠినంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో ఆ ప్యాటర్న్ అర్థం అవ్వాలంటే ఈ క్వశ్చన్స్ని మీరు కంప్లీట్గా చూడాలి. సో కంప్లీట్గా చూడండి. ఒక డెప్త్ ఎనాలిసిస్తో ప్రతి క్వశ్చన్ని మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. నేను క్వశ్చన్ కనపడితే క్వశ్చన్ మాత్రమే కాదు, దాని చుట్టూ ఓవరాల్ ఒక బౌండరీ ఏరియాని కూడా నేను మాట్లాడతాను. ఇన్ కేస్ దాని చుట్టూ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఉపయోగపడితే అలా మాట్లాడతాను. సో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వీడియో చూస్తూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. వీటిలో కూడా నేను ఆప్షన్స్ని బ్లాక్ చేశాను. ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఇదే ఎగ్జామ్ అనుకోండి, సైన్స్ క్వశ్చన్స్ ఒక 20 వచ్చినాయి అనుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ యూ మేక్ కరెక్ట్, నువ్వు ఎన్ని కరెక్ట్గా చేయగలవు అని ఒక అంచనా వేసుకుందాం. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ని చూడండి. మీరు చూడటం మాత్రమే కాకుండా వేరే వాళ్ళకు కూడా, ఎవరైతే రైల్వేస్కి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా వీటిని షేర్ చేయండి. ఓకేనా? సో టెలిగ్రామ్ లింకు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. అక్కడ నేను వీడియోస్ కానీ, ఏమైనా ఇన్ఫర్మేషన్ మ్యాటర్ కానీ, ఏమైనా పీడిఎఫ్స్ కానీ ఉంటే అక్కడ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ చూడండి. ద డివిజన్ ఆఫ్ లేబర్ అక్కర్స్ ఇన్ డాష్ అన్నాడు. ద డివిజన్ ఆఫ్ లేబర్ అక్కర్స్ ఇన్ డాష్. ఇది మనకి బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఓన్లీ యూనిసెల్యులారా, మల్టీసెల్యులారా, మల్టీసెల్యులర్ యూనిసెల్యులర్ రెండు కాదా, యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ రెండునా అని అడిగాడు. ఇది మనకి ఎక్కడొచ్చిందంటే, ఉదాహరణకి మనం సెల్స్ని డివైడ్ చేస్తున్నప్పుడు రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం అనమాట. ఒకదాని పేరు ప్రొకారియోటిక్, ఇంకో దాని పేరు యూకారియోటిక్ అంటారు. యూకారియోటిక్, ప్రొకారియోటిక్లో న్యూక్లియస్ అనేది ఉండదు అనమాట. న్యూక్లియస్ ఉండదు, కేంద్రకం ఉండదు. ఇక్కడ న్యూక్లియస్ ఉండిద్ది అనమాట. సో న్యూక్లియస్ ఉండే కణాలనేమో యూకారియోటిక్, లేని వాటినేమో ప్రొకారియోటిక్ అంటారు. ప్రొకారియోటిక్లో మనకు వచ్చే కింగ్డమ్ ఏంటంటే మొనెరా కింగ్డమ్. మనకి కింగ్డమ్స్ 5 మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్లాంట్ కింగ్డమ్, ప్రొటస్టా కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఫంగై కింగ్డమ్, మొనెరా కింగ్డమ్. సో ఈ మొనెరా కింగ్డమ్ అనేది ప్రొకారియోటిక్ కింద వస్తుంది అనమాట. ఇదొక యూనిసెల్యులార్ అనమాట. యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అని మాట్లాడుకోవాలి. ప్రొకారియోటిక్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటాడు. మొనెరాలో ఏముంటాయి అనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పాలంటే బ్యాక్టీరియా. భూమి మీద కనపడే మనకి బ్యాక్టీరియా జాతులు అన్నీ కూడా మొనెరా అనే రాజ్యంలో ఉంటాయి, కింగ్డమ్లో. అవి ప్రొకారియోటిక్, కేంద్రకం లేనివి. అవి యూనిసెల్యులార్, ఏకకణానికి సంబంధించినవి. నెక్స్ట్ యూకారియోటిక్లో 2 భాగాలు ఉంటాయి, యూనిసెల్యులారు, అదేవిధంగా మల్టీసెల్యులారు. యూకారియోటిక్లో కూడా ఏకకణ, బహుకణ ఉంటాయి. యూనిసెల్యులార్ అన్నారు అనుకోండి, ఇక్కడ మనకి ప్రొటిస్టా వస్తుంది అనమాట, ప్రొటిస్టా. అదే మల్టీసెల్యులార్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకి మళ్ళీ 2 వస్తాయి. మల్టీసెల్యులార్లో సెల్ వాల్ ఉన్న జీవులు, సెల్ వాల్ లేని జీవులు, ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. మల్టీసెల్యులార్లో 2 భాగాలు, సెల్ వాల్ ఉన్నవి, సెల్ వాల్ లేనివి. సెల్ వాల్ ఉన్నవి అన్నాడు అనుకోండి, ఒకటేమో ప్లాంట్, ఇంకోటేమో ఫంగై. సెల్ వాల్ లేనిదనుకోండి యానిమల్స్ అనమాట. యానిమల్స్ జంతువుల్లో లోపల కణాలకి, జంతు కణాలకి సెల్ వాల్ ఉండదు. ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. కాబట్టి మొనెరా అంటే యూనిసెల్యులర్ ప్రొకారియోటిక్, ప్రొటిస్టా అంటే యూనిసెల్యులర్ యూకారియోటిక్. నెక్స్ట్ ప్లాంట్ అంటే మల్టీసెల్యులర్ యూకారియోటిక్,
ఫంగి అంటే మల్టీ సెల్యులర్ యుకారియోటిక్. నెక్స్ట్ యానిమల్ అంటే మల్టీ సెల్యులర్ యుకారియోటిక్ సెల్ వాల్ ఉండనిది. ఇలాగా 1 కింగ్డమ్ 2 3 4 5 ఈ 5 కింగ్డమ్స్ని మనం ఇలా క్లాసిఫికేషన్ చేసుకోవాలి. అంటే క్లాసిఫికేషన్ జరుగుతున్నప్పుడు యూనిసెల్యులర్ మల్టీ సెల్యులర్ రెండు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రండి క్వశ్చన్ దగ్గరికి. ద డివిజన్ ఆఫ్ లేబర్ అక్కర్స్ ఇన్ బోత్ యూనిసెల్యులర్ అండ్ మల్టీ సెల్యులర్. జాతుల విభజన జరుగుతున్నప్పుడు అవి ఏకకణాలుగా బహుకణాలుగా రెండింటిగా డివైడ్ అయినాయి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 4th ఆప్షన్. ఇంత కాన్సెప్ట్ మాట్లాడుకోవాలన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఆ క్లాసిఫికేషన్. కింగ్డమ్ చదివితే ఆ క్లాసిఫికేషన్ మీద చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ సబ్-అటామిక్ పార్టికల్స్ ఫౌండ్ ఇన్ ద థామ్సన్ మోడల్ ఆఫ్ యాటమ్? ఇది మనకి అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగిన క్వశ్చన్. అటామిక్ స్ట్రక్చర్లో మనకు కొన్ని అటామిక్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. అటామిక్ మోడల్స్ ఉంటాయి. ఉదాహరణకి థామ్సన్ అటామిక్ మోడల్, జాన్ డాల్టన్ అటామిక్ మోడల్, అటామిక్ మోడల్, రోథర్ఫోర్డ్ అటామిక్ మోడల్. ఈ మూడు కూడా కెమిస్ట్రీలో చాలా బేసిక్స్ అండి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూక్లియస్, యాటము ఇవన్నీ కూడా ఎలా అమరికున్నాయో పలానా శాస్త్రవేత్తలు చెప్పారనమాట. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే యాటమ్ లోపల ఉండేవన్నమాట. ఉదాహరణకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇంకా చాలా ఉంటాయి. కానీ ముఖ్యంగా సబ్ అటామిక్ పార్టికల్స్గా మనం వీటిని మాట్లాడుకుంటాం. అయితే థామ్సన్ అటామిక్ మోడల్లో ఏ సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి మాట్లాడాడని అడిగాడు. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ గురించి మాట్లాడా, ఓన్లీ ప్రోటాన్సా, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్సా, ఓన్లీ ఎలక్ట్రాన్స్ అని అడిగాడు. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తప్పు, ఓన్లీ ప్రోటాన్స్ తప్పు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ తప్పు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఎలక్ట్రాన్స్. ఆయన థామ్సన్ అటామిక్ మోడల్కి ఇంకో పేరేంటంటే పుచ్చకాయ నమూనా. దీన్ని ప్లమ్ పడింగ్ మోడల్ అంటారు. ఏంటయ్యా ప్లమ్ పడింగ్ మోడల్ అంటే, చూడండి, మనకి పుచ్చకాయ తీసుకున్నప్పుడు ఇలా మొత్తం పుచ్చకాయ తీసుకున్నాం అనుకోండి మొక్క, ఇదంతా కూడా పల్ప్ అనమాట. ఇదంతా పల్ప్. ఈ పల్ప్ మొత్తాన్ని కూడా పాజిటివ్ ఛార్జ్ అన్నాడు. పల్ప్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా. పల్ప్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ అంటే గింజలు అనమాట. సీడ్స్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. సో పుచ్చకాయ తీసుకుంటే పుచ్చకాయ లోపల పల్ప్ ఏమో పాజిటివ్ ఛార్జ్, పుచ్చకాయ లోపల సీడ్స్ ఏమో నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ సమానంగా ఉండిద్ది. ప్లస్ మైనస్ మొత్తం ఏమైపోయిద్ది, న్యూట్రల్ అయిపోయిద్ది. సో యాటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఈ 3 విషయాలు చెప్పాడండి. ఆయన చెప్పినప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఏంటో చెప్పలా, పల్ప్ అని చెప్పాడు. అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని చెప్పలా. ఓకేనా, ఆయనకి ఎలక్ట్రాన్స్ మాత్రమే తెలుసు. సో థామ్సన్ ప్లమ్ పడింగ్ మోడల్లో ఆయన ఓన్లీ ఎలక్ట్రాన్స్ గురించే చెప్పాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, చూసారా ఎంత కాన్సెప్ట్ని బిల్డ్ చేస్తున్నాడు క్వశ్చన్లో. కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళే క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్, ఇది కూడా మనకి యానిమల్ కింగ్డమ్ నుంచి అడిగిన క్వశ్చన్. ఇది కాస్త బేసిక్ క్వశ్చన్స్ అండి, కామన్ సెన్స్ మీద అవగాహనతో ఇచ్చాడు. ఇవన్నీ కూడా 6th నుంచి 10th వరకు NCERT ఎగ్జామ్స్లో ఉంటాయి, ఎగ్జాంపులర్లో ఉంటాయి. కానీ అది ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మీకు అర్థం కావు. తెలుగులో ఎక్కడ ఉండవు ఇవి, ఎక్కడో ఒక పాయింట్ రాస్తాడు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లేస్ ఏ రోల్ ఇన్ సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యూ రెప్టైల్స్? రెప్టైల్స్ అంటే అర్థం ఏంటంటే క్రాల్ చేస్తూ బతికేవన్నమాట. ప్రాకుతూ బతికే జంతువుల్ని రెప్టైల్స్ అంటారు. ఇవి వర్టిబ్రేట్స్ అనమాట, వెన్నుముక్క కలిగిన జీవులు. వెన్నుముక్క కలిగిన జీవులు 5 ఉంటాయి అన్నమాట. ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమల్స్. మమల్స్ అంటే పాలిచ్చి పిల్లల్ని పెంచే జీవులు అనమాట. ఈ 5ని వర్టిబ్రేట్స్ అంటారు, వెన్నుముక్క కలిగిన జీవులు అనమాట. దీంట్లో రెప్టైల్స్ అనేవి పిల్లల్ని కన్న తర్వాత అది ఆడపిల్ల మగపిల్ల అని తెలియాలంటే వాతావరణంలోని ఈ 4 ఫ్యాక్టర్లో
ఏది కారణమైందని అడిగాడు క్వశ్చన్. ప్రెషరా? కాదు. వాటరా? కాదు. సాయిలా? కాదు. టెంపరేచర్. అన్ని రెప్టైల్స్ కాదు, ఫ్యూ రెప్టైల్స్ మాత్రమే. మీకు ఒక విషయం తెలుసా? టార్టాయిస్ తీసుకోండి, తాబేలు. ఎప్పుడైతే తాబేలు పిల్లల్ని కనిద్దో ఆ తాబేలు కన్న పిల్ల మేల్ పిల్ల లేదా ఫీమేలా? ఆడతాబేలా మగ తాబేలా అని చెప్పాలంటే టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 27.7 డిగ్రీల సెల్సియస్ నియర్లీ రూమ్ టెంపరేచర్ అనమాట. నియర్లీ ఆ టెంపరేచర్ దగ్గర, ఆ టెంపరేచర్ కన్నా తక్కువ దగ్గర తాబేలు కానీ పిల్లల్ని పొదిగింది అనుకోండి, కన్ననుకోండి, ఆ టెంపరేచర్ వాటిని మేల్ తాబేలుగా మారుస్తాయి అనమాట. అంటే వాతావరణంలో ఉండే టెంపరేచరు తాబేలు యొక్క సెక్స్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కాదు, టెంపరేచర్ గుర్తుపెట్టుకోండి. 27.7 డిగ్రీల సెల్సియస్ కన్నా కింద టెంపరేచర్ దగ్గర పిల్లలు కానీ పుట్టి ఉంటే ఆ పిల్లలు ఎక్కువ మగ పిల్లలు అవడానికి అవకాశం ఉండేది. ఛాన్స్ టు బి ఏ మేల్ టార్టాయిస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది మనకి యానిమల్ కింగ్డమ్లో వచ్చే సందర్భం. నెక్స్ట్, ఇది మనకి డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ స్టమక్, డు నాట్ రిలీజ్. మనకి కడుపు ఉంది కదా, లోపల పొట్ట, దాని లోపల మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో నుంచి ఏం విడుదల కాదు అన్నాడు. ఇదిగోండి పెప్సిన్ విడుదలైద్ది. పెప్సిన్ మనకి ప్రోటీన్స్ యొక్క డైజెషన్ మన పొట్టలో చేసిద్ది. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలైద్ది. HCl యాసిడ్ అసలు ఇది విడుదల అవ్వలేదు అనుకోండి, మనకి డైజెషనే జరగదు. ఓకేనా? నెక్స్ట్ మ్యూకస్ అనేది ఒక లేయర్ అనమాట. మన పొట్ట లోపల ఉండే లేయర్ అనమాట. ఇది చాలా ప్రమాదం. చాలా మందికి గ్యాస్ ఎందుకు వచ్చిద్ది, అదేవిధంగా అల్సర్ ఎందుకు వచ్చిద్దో తెలుసా? జరిగే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది టైంకి భోజనం చేయరు. టైంకి ఎప్పుడైతే భోజనం చేయరో అలాంటప్పుడు ఈ మ్యూకస్ అనే లేయర్లో మీరు టైంకి భోజనం చేయకపోయినా బాడీ మాత్రం టైంకి HCl రిలీజ్ చేసింది. అంత ఎసిడిటీ ఉన్న HCl డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ మ్యూకస్ అనే లేయర్ మీద పడి అది పొరలుగా మారిపోయింది. ఫుడ్ ఉందనుకో, ఫుడ్ మీద పడిద్ది. కానీ ఫుడ్ లేదుగా, నువ్వు టైంకి భోజనం చేయలేదుగా, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ పస్తులు ఉన్నావుగా, అందుకే ఆ గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనమాట. ముందు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, జాగ్రత్త పడాలి. అయినా ఏం లేదనుకోండి, అల్సర్ వచ్చింది. ఒకసారి అల్సర్ వచ్చిందా కారాన్ని చూసినా భయపడతావు, అంత ప్రమాదం. అది మ్యూకస్ లేయర్ అనమాట. సో చదివే అడవుల్లో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అదేనా, జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో సలైవే అనేది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ విడుదల చేయదు. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. సలైవే నోట్లో కదా, లాలాజలం కదా సలైవా అంటే, అది. ఓకేనా? ఇదిగోండి బ్యాలెన్సింగ్ నుంచి అడిగిన క్వశ్చన్. ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ నేను బ్యాలెన్సింగ్లో చేయించాను. ఇంకా ఎవరైతే బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ చూడలేదో వెళ్ళి చూడండి. హై లెవెల్లో చేయించాను నేను అక్కడ మీకు. ఓకేనా? అలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి, అలాంటి మోడల్సే వస్తున్నాయి. సింపుల్ క్వశ్చన్స్ ఇవి. చూడండి ఎలా సాల్వ్ చేస్తాను. దీనికి 30 సెకండ్ కూడా పట్టదండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ వీడియో తప్పనిసరిగా చూస్తే మీరే సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు. అసలు మనకు ఆప్షన్స్తో సంబంధం లేదు, వెళ్ళిపోదాం. అల్యూమినియం సల్ఫేటు, బేరియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, బేరియం సల్ఫేట్ ఇచ్చాడు. ముందు దేన్ని పట్టుకుందాం? ఇదిగోండి క్లోరిన్లు 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. మనం సమానం చేద్దాం. ఇదిగోండి 3BaCl2. ఇక్కడ క్లోరిన్లు ఎన్ని అయినాయి? 6 అయినాయి. అప్పుడు ఇక్కడ ఎన్ని అవ్వాలి? ఇక్కడ 2 పెడదాం. అప్పుడు 2AlCl3. ఇక్కడ క్లోరిన్లు ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. ఇదిగోండి ఇక్కడ 3 పెట్టాను, ఇదిగోండి 3. ఇక్కడేమో 2 పెట్టాను, ఇదిగోండి 2. 3 రోళ్ళు క్లోరిన్లు 6 అయిపోయినాయి, ఇక్కడ 6 అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ 3 పెడతాం వల్ల బేరియంలు, ఇక్కడ కూడా బేరియంలు ఎన్ని రావాలి? 3 రావాలి. 3BaSO4. ఇదిగోండి ఇక్కడ బేరియంలు 3 ఉన్నాయి, ఇటు పక్కన 3 ఉండాలి. బేరియంలు ఈక్వల్ టు 3, బేరియంలు ఈక్వల్ టు 3 మ్యాచ్ చేశాను. అల్యూమినియం ఎన్ని ఉన్నాయి? 2, 2. ఓకే. సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి? 3, 3. ఓకే. నెక్స్ట్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 4 మూలు 12, 4 మూలు 12. ఆహా, చక్కగా సెట్ అయిపోయిందిగా. అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటి? ఇదిగోండి ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. 3, 2, 3 రావాలి. చూద్దాం. 3, 3 ఇది కాదు. 3, 2, 3 ఇది 2 కూడా ఉందిగా, ఇది కాదు.
రెండు రెండు కాదు, ఇదిగోండి 3, ఇదిగోండి 2, ఇదిగోండి 3, ఇక్కడ 1, మనకి ఇక్కడ కూడా ఒకటే వచ్చిందిగా. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్కదాన్ని పట్టుకొని పెంచుకుంటూ వెళ్తామే. క్లోరిన్ పెట్టాను, ఇక్కడ 3 పెట్టాం కాబట్టి 6 అయినాయి, ఇక్కడ 6 అయింది. ఇక్కడ కొత్తగా ఇక్కడ 3 పెట్టా అంటే బేరియంని మార్చా. అయ్యో ఎడం వైపు బేరియంని మార్చా కదా, కుడివైపు కూడా వెళ్ళి బేరియంని మార్చు. ఎడం వైపు ఎక్కడ బ్యాలెన్సింగ్ తప్పిందో అటువైపు వెళ్ళి దాన్ని మార్చు. ఇక్కడ ఇంత తగ్గిందో నువ్వు ఎడం వైపు కాటా, కుడివైపు కాటాని మార్చడమే, సింపుల్. ఎడం పక్క మారిస్తే కుడి పక్కన మార్చు. అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, చక్కగా చివరికి అన్ని సమంగా వచ్చేస్తాయి. ఓకేనా? ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్ ఇదిగోండి. మనకి న్యూటన్స్ లాకి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు. వెన్ వీ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వీ టెన్ టు మూవ్ ఫార్వర్డ్ వెన్ ద బస్ ఈజ్ స్టాప్డ్ సడన్లీ. దిస్ ఈజ్ బికాజ్ మనం బస్సులో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం, బస్సును సడన్గా తొక్కాడు, మనం ముందుకు పడతాం. మనం ముందుకు పడ్డామంటే కారణం ఏంటి? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషనా? కాదే. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? కాదే. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషనా? కాదే. ఇనర్షియా అనేది కారణం అన్నమాట. అవును, ఇనర్షియా అంటే ఏంటి? ఒక వస్తువు రెస్ట్లో ఉందనుకోండి, రెస్ట్లో ఉండటానికి ఇష్టంగా ఉండిద్ది. ఒక వస్తువు మోషన్లో ఉందనుకోండి, మోషన్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది. కదిలే వస్తువు కదులుతూ ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది. రెస్ట్లో ఉన్న వస్తువు రెస్ట్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది. ఇప్పుడు రెస్ట్లో నుంచి బయటికి రాదు కదా, సడన్గా బస్సు అయితే ఆగిపోయింది, మనిషి రాలేడు, అందుకే సడన్గా తేడా పడింది అనమాట. సో ఇనర్షియా ఆఫ్ బాడీ అనేది కారణం అనమాట. ఓకేనా? సో మనిషి నుంచున్నాడు బస్సులో, సడన్గా బస్సు ఆగిపోయింది, అంత సడన్గా ఆ మనిషి దాన్ని తీసుకోలేడు, అందుకే మనిషి ముందు పడతాడు అనమాట. ఓకేనా? సో మూవ్ ఫార్వర్డ్ జరిగిందంటే కారణం ఇనర్షియా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెట్ ద ఇన్కరెంట్ స్టేట్మెంట్ అనమాట. దీని వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు, చూద్దాం. మేల్ జెర్మ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై పోలన్ గ్రెయిన్. అంతే కదా, మనకి మేల్ పార్ట్ చూసుకున్నాం అనుకోండి, మేల్ పార్ట్లో మనకి ఏముండిద్ది? యాంథర్ ఉండిద్ది. యాంథర్ని మనకి ఏం చేస్తూ ఉండిద్ది? పోలన్ గ్రెయిన్స్ని విడుదల చేసిద్ది. అంటే ఒక పుష్పంలో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఏంటి? పోలన్ గ్రెయిన్స్ అనమాట, పరాగ రేణువులు. కరెక్టే. ఫెర్టిలైజేషన్ గివ్స్ జైగోట్, ఇది కరెక్టే. అంటే పోలన్ గ్రెయిన్స్ మగ దాంట్లో నుంచి వచ్చిన పోలన్ గ్రెయిన్స్, ఆడవాళ్ళు ఓవ్యూల్స్, రెండు కలిస్తే ఏమైద్ది? జైగోట్ ఫామ్ అయిద్ది. నెక్స్ట్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గేమెట్ అండ్ ఫీమేల్ గేమెట్ ఈజ్ ఫెర్టిలైజేషన్. మేల్ నుంచి వచ్చింది, ఫీమేల్ నుంచి వచ్చింది, రెండు కలవటాన్ని ఏమంటారు? ఫెర్టిలైజేషన్ అంటారు. మరి రాంగ్ ఏంటి? ఇదిగోండి, రాంగ్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ అనమాట. రాంగ్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. అవును, సెకండ్ ఆప్షన్ ఎందుకు రాగండి? ఫీమేల్ గేమెట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ సిగ్మా అన్నాడు. గేమెట్ అంటే ఏందో కాదు, రీప్రొడక్టివ్ సెల్స్ అనమాట. రీప్రొడక్టివ్ సెల్స్ చూడండి, మీకు వివరంగా చెబుతాను. మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ చూసాం అనుకోండి, ఫ్లవర్లో ఫస్ట్ ఏమో స్టైల్ ఉండిద్ది, తర్వాత ఏమో స్టిగ్మా ఉండిద్ది. ఫస్ట్ స్టిగ్మా ఉండిద్ది, అతుక్కునే భాగం, తర్వాత స్టైల్ ఉండిద్ది, తర్వాత ఓవరీ ఉండిద్ది, తర్వాత ఓవ్యూల్ ఉండిద్ది అనమాట. ఈ ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి. ఓవ్యూల్స్ అనేవి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో ముఖ్యమైన భాగం అనమాట. అది ఓవరీ లోపల ఉండిద్ది కానీ స్టిగ్మా లోపల కాదు. సో ఫీమేల్ గేమెట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఓవరీస్, నాట్ స్టిగ్మా. స్టిగ్మాలో ఉండదు. సో ఇది సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి, లైట్ నుంచి అడిగించిన క్వశ్చన్. వి అబ్జర్వ్ జామెట్రికల్ షాడో ఆఫ్ అన్ ఒపిక్ ఆబ్జెక్ట్. జామెట్రికల్ షాడో ఆఫ్ అన్ ఒపిక్ ఆబ్జెక్ట్ when the light is incident on it, this is due to అన్నాడు. అంటే ఏమీ లేదు, లైట్ని తన గుండా ప్రవహింపజేసింది అనుకోండి, అవతల పక్కకి లైట్ వెళ్ళిద్ది అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉండిద్ది అనమాట. ఓకేనా? కానీ లైట్ని అవతల పక్కకి పంపించలేదు అనుకోండి, దాన్ని ఒపెక్ అంటారు. అంటే తమ గుండా లైట్ని పంపించలేని వస్తువుల్ని ఒపెక్ అంటారు. మన బాడీ మీద లైట్ పడింది అనుకోండి, అవతల పక్కకి మన బాడీలో నుంచి లైట్ వెళ్దు, మన బాడీ మీద లైట్ పడటం వల్ల మన బాడీ షాడో కింద పడిద్ది. సో ఒపెక్ ఆబ్జెక్ట్స్ వల్ల మనకి షాడో అనేది ఫామ్ అయింది.
కాంతిని తమ గుండా ప్రవహింప చేయలేని వస్తువుల వలన నీడ పడిద్ది అని గుర్తుపెట్టుకోండి. నీడ పడాలంటే ముందు లైట్ పడాలి కదా. సో లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, కాంతి స్ట్రైట్ గా ట్రావెల్ అవుతూ ఉండిద్ది. ఆ ప్రాపర్టీ ఆధారంగా ఎప్పుడైతే కాంతి ఒపెక్ ఆబ్జెక్ట్ మీద పడిందో షాడో పడిద్ది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దానికి డైఫ్రాక్షన్ కాదు, డిస్పర్షన్ కాదు, రిఫ్లెక్షన్ కాదు. ఒక వ్యక్తి నీడ నేల మీద పడటానికి, అసలు ఈ భూమి మీద ఎక్కడైనా నీడ పడింది అంటే దానికి కారణం లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, కాంతి సమాంతరంగా ప్రయాణించడం అనే ప్రాపర్టీ ఆధారంగానే జరిగిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఈ ఆప్షన్ బ్లాక్ చేయడం మర్చిపోయాను, కనపడలేదు. ఓకేనా, ఇప్పుడు బ్లాక్ చేస్తా. చూడండి, ఫ్రూట్స్ అండ్ సీడ్స్ హ్యావ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ హార్మోన్స్. నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా చాలాసార్లు చెప్పాను, దయచేసి ప్లాంట్ హార్మోన్స్ చదువుకోండి, ప్లాంట్ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ప్లాంట్ హార్మోన్స్ మీద చాలా చక్కగా క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా. ప్లాంట్ టిష్యూస్, ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ సైకాలజీ, క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. రేపు టెక్నీషియన్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి, గమనించండి. చూడండి, ఫ్రూట్స్ అండ్ సీడ్స్ హ్యావ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ప్లాంట్ హార్మోన్. కింద 4 ప్లాంట్ హార్మోన్సే, కానీ దేంట్లో ఎక్కువగా, ఫ్రూట్స్ అండ్ సీడ్స్లో ఎక్కువగా ఉండే ప్లాంట్ హార్మోన్ ఏంటని అడిగాడు. ఇదిగోండి కనపడుతూనే ఉందిగా, కలర్ చేంజ్ ఇచ్చాడుగా, దాని పేరు సైటోకైనిన్ అనమాట. సైటోకైనిన్ అంటే అర్థం ఏంటంటే కణ విభజనకి బాగా ఉపయోగపడే హార్మోన్ అనమాట. ఒకవేళ ఈ హార్మోనే లేదనుకోండి, కణ విభజన జరగదు. ఒక సీడ్ పెరుగుతూ పెరుగుతూ ఒక ప్లాంట్గా మారాలి, ప్లాంట్ నుంచి ఫ్రూట్స్ అనేవి రావాలి. సో సీడ్స్ బాగా డివిజన్ జరగాలి, అప్పుడు ప్లాంట్ అయింది. ప్లాంట్ బాగా డివిజన్ జరిగి ఫ్రూట్స్ స్థాయికి రావాలి. సో మల్టిపుల్ డివిజన్స్ అనమాట, బాగా డివిజన్స్, బాగా కణ విభజనలు జరిగేది ఈ సైటోకైనిన్ అనే హార్మోన్ ద్వారా. సో ఫ్రూట్స్లోను సీడ్స్లోను ఎక్కువగా మనకి సైటోకైనిన్ అనేది ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. మరి ఆక్సిజన్ ఎందుకు? సెల్ గ్రోత్ అనమాట. గ్రోత్, ఒక చెట్టు బాగా పెరుగుతుంది అంటే ఆక్సిజన్ బాగా ఉందని అర్థం. మరి జిబ్బరిలిన్ అంటే ఎందుకు అంటే సీడ్ జెర్మినేషన్ అనమాట. జెర్మినేషన్ ఏమంటారు అంటే తెలుగులో అంకురోత్పత్తి అంటారు. అంటే నీకు విత్తనం దొరకంగానే వెళ్ళి భూమిలో పెడతావుగా, నీళ్లు పోస్తావుగా, అప్పుడు విత్తనం అప్పుడు దాకా నిద్రావస్థలో ఉండిద్ది. మనం షాపులో కొంటాం కదండి, షాపులో సీడ్స్ కొంటాం కదా, చాలా మంది రైతులు సీడ్స్ కొంటారే, అప్పుడు ఏమైనా పెరుగుతున్నాయి ఆ షాప్లో? పెరగట్లేదే, అప్పటి వరకు నిద్రావస్థలో ఉండిద్ది అనమాట. నిద్రావస్థలో ఉన్న హార్మోను సీడ్ అనేది వృద్ధి పొందాలి. అలా పొందాలి అంటే జిబ్బరిలిన్ అనే హార్మోన్ కావాలి. సో జిబ్బరిలిన్ అనే హార్మోను సీడ్ని భూమిలో పెట్టంగానే మొలకెత్తడానికి ఉపయోగపడుతూ ఉండిద్ది. మొలకెత్తుటలో సహాయపడే హార్మోన్ ఏంటి అంటాడు, జిబ్బరిలిన్, గుర్తుపెట్టుకోండి. ఇక అబ్సిసిక్ యాసిడ్ అనమాట, ఇది ఒక నెగిటివ్ హార్మోన్. ఒక మాటలో చెప్పాలంటే ఇన్హిబిట్స్ ద గ్రోత్ అనమాట. ఇన్హిబిట్స్ ద గ్రోత్, చెట్టు ఎదుగుదల అవ్వకుండా ఆపుతూ ఉండిద్ది. ఈ 3 ఏమో పాజిటివ్, కానీ అబ్సిసిక్ యాసిడ్ అనేది నెగిటివ్ అనమాట. చెట్టు ఎదుగుదల ఆపేస్తూ ఉండిద్ది. చెట్టు ఎదుగుదల అవ్వాలంటే ఏమవ్వాలి? ఆకులు ఎదుగుదల అవ్వకుండా ఉండాలంటే ఏమవ్వాలి? ఆకులు రాలిపోవాలి, కాయలు రాలిపోవాలి. కాయలు రాలటానికి, ఆకులు రాలటానికి ఉపయోగపడుతున్న హార్మోన్ కూడా ఏంటి? అబ్సిసిక్ యాసిడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్. ఓకేనా. దీన్ని ఇంకో పేరు కూడా అంటారు, స్ట్రెస్ హార్మోన్ అంటారు. ప్లాంట్ స్ట్రెస్ హార్మోన్ అని దేన్ని పిలుస్తారని ఎగ్జామ్స్ లో బాగా అడిగాడు. అబ్సిసిక్ యాసిడ్ ని పిలుస్తారు. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, మన బాడీలో కూడా ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంది, అది ఎప్పుడైతే విడుదలైద్దో మనం బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వాట్ ఈస్ ద స్ట్రెస్ హార్మోన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగో ఎన్నిసార్లు మాట్లాడుకున్నామో దీన్ని మనం. ద వర్క్ డన్ బై ద మోటార్ పర్ యూనిట్ టైం. పర్ అని కనపడిన, రేట్ అని కనపడిన, అది డివిజన్ అని గుర్తుపెట్టుకోండి. వర్క్ బై టైము ఈక్వల్ టు పవర్. పవర్ దీంట్లో కొలుస్తారు, వాట్స్లో కొలుస్తారు. ఇక్కడేమో జౌల్ పర్ సెకండ్. జౌల్ పర్ సెకండ్ అన్న వాట్ అన్న ఒకటే. సో పవర్, ద వర్క్ డన్ బై ద మోటార్ పర్ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్ పవర్.
నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, డైరెక్ట్ క్వశ్చన్. కెమికల్ ఈక్వేషన్స్లో నేను చాలాసార్లు చెప్పాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము ఈ క్వశ్చన్ మనం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఫార్మ్డ్ బై యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్ అన్నాడు. డ్రై స్లేక్డ్ లైమ్ చూడండి, స్లేక్డ్ లైమ్ అంటే CaOH ట్వైస్ స్లేక్డ్ లైమ్, దీన్ని తడి సున్నం అంటారు. స్లేక్డ్ లైమ్ ఏంటంట, క్లోరిన్తో చర్య జరిపిందంట. అప్పుడు ఏమైంది, CaOCl2 బ్లీచింగ్ పౌడర్ ఫామ్ అయింది. బ్లీచింగ్ పౌడర్ ఫామ్ అయింది. మామూలుగా మన రియాక్షన్లో H2O ఫామ్ అయింది, కానీ అది తడి సున్నానికి. ఇక్కడ డ్రై తీసుకున్నాడు, డ్రై స్లేక్డ్ లైమ్ అన్నాడు కాబట్టి ఇది ఫామ్ అవ్వదు, ఇది మాత్రమే ఫామ్ అయింది. ఓకేనా. బ్లీచింగ్ పౌడర్ మనం మాట్లాడుకున్న క్వశ్చన్స్నే కట్ చేయటం, తెలివిగా అడగటం, ఇండైరెక్ట్గా అడగటం చేస్తున్నాడు, అది గమనించండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనస్ మిక్చర్. చెప్పాం కదా మీకు సొల్యూషన్స్ అనే టాపిక్ మీద క్వశ్చన్ అడుగుతాడని చెప్పాను. హోమోజీనస్ మిక్చర్ అన్నాడు, సొల్యూషన్స్ అన్న మిక్చర్స్ అన్న ఒకటే అనమాట. అవును, హోమోజీనస్ అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే కలిపితే బాగా కలిసిపోయిద్ది. కలిపితే బాగా కలిసిపోతే హోమోజీనస్. కలిపితే బాగా కలవలేదనుకోండి హెటెరోజీనస్. ఉదాహరణకి ఆప్షన్ 6 చేద్దాం, మీకు బాగా అర్థమైంది. కాపర్ సల్ఫేట్ పౌడర్ని తీసుకొచ్చి వాటర్లో కలిపావు, కలిసిపోయిద్ది, హోమోజీనస్. షుగర్ని తీసుకొచ్చి వాటర్లో కలిపావు, కలిసిపోయిద్ది, హోమోజీనస్. సాల్ట్ని తీసుకొచ్చి వాటర్లో కలిపావు, కలిసిపోయిద్ది, హోమోజీనస్. ఆయిల్ని తీసుకొచ్చి వాటర్లో కలిపితే కలిసినట్టే ఉండిద్ది కానీ కలవదు, కాబట్టి హెటెరోజీనస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నాడు కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా మీరు ఆయిల్ని తీసుకుని వాటర్లో కలపండి, కలిసినట్టే ఉండిద్ది, కలవదు, తేటగా పైన కనపడుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా. సో ఇట్ ఈజ్ ఏ హెటెరోజీనస్ మిక్చర్. బాగా కలిస్తే హోమోజీనస్, బాగా కలవకపోతే హెటెరోజీనస్. ఓకేనా. ఇది మనకి సొల్యూషన్స్ అనే కెమిస్ట్రీ టాపిక్లో మనకి బాగా కనపడుతూ ఉండిద్ది. నెక్స్ట్ ఇదిగోండి, మన క్వశ్చన్ వచ్చింది. లెన్స్ క్వశ్చన్ కనపడుతుంటే ఎలాంటి కొత్త క్వశ్చన్ అడుగుతాడా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం చాలా క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ బాగా క్లాసెస్ విని మంచిగా ఆన్సర్ చేశారని చెప్పి కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారు, నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, కాల్స్ కూడా చేశారు. చాలా సంతోషం. మనం నేర్చుకున్నది మనకి ఎగ్జామ్లో వస్తే ఆ సంతోషమే వేరు. చూద్దాం ఎలా చేయొచ్చో. క్వశ్చన్ చేసేటప్పుడు న్యూమరికల్ మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, చాలా ఆన్సర్ వచ్చేసింది. when the object is kept at a distance of 20 centimeters, u equal to 20 centimeters. ఆబ్జెక్ట్ ని 20 సెంటీమీటర్ల దూరంలో పెట్టాడంట. u ఎప్పుడు ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. ఓకే, కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్, ఏ రియల్ ఇమేజ్ ఈస్ ఫార్మడ్. కాన్కేవ్ లో ఏ ఇమేజ్ ఫామ్ అయిందంట, రియల్ ఇమేజ్. ఎట్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్. మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద మిర్రర్. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈక్వల్ టు -v/u. ఇదే కదా మనకి మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -v/u. మనకి u ఒక్కటే ఇచ్చాడు, v ఏమి ఇవ్వాల. మరి ఎలా చేస్తాం? క్వశ్చన్ తప్పించాడు అంటున్నారు చాలా మంది రైట్ చేయమంటారని అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్ కాన్సెప్ట్ తెలియక ఇదిగోండి ఇండైరెక్ట్ గా క్వశ్చన్ లో ఇచ్చాడు, రియల్ ఇమేజ్ అన్నాడు. రియల్ ఇమేజ్ అన్నాడంటే v ఈక్వల్ టు నెగిటివ్, అంతే కదా. కాన్కేవ్ లో 6 కండిషన్స్, 5 కండిషన్స్ లో రియల్, ఇన్వర్ట్. మిర్రర్ కి అవతల సేమ్ వైపు పడిద్ది అనమాట, ఒక కండిషన్ మాత్రమే వర్చువల్. సో v ఈక్వల్ టు నెగిటివ్ తీసుకోవాలి. రెండోది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాడు. చూడండి, ఆబ్జెక్ట్ ని ఎప్పుడైనా కాన్కేవ్ మిర్రర్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాడు అనుకోండి, ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అయింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అయింది. ఇది 20, అప్పుడు ఇది కూడా ఎంత 20 కదా. చూసారా తెలివిగా, 20 అనే వాల్యూ ఇవ్వకుండా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ని పెట్టా అన్నాడు. ఇది u, ఇది v. u ఎంతైతే v కూడా అంతే. ఎప్పుడు సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ని పెడితే. సో v ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. అది క్వశ్చన్. చూడండి, మస్తు క్వశ్చన్ ఇచ్చాడు. కాన్సెప్ట్ తెలిసినోడు మాత్రమే చేస్తాడు, పైన చదువుకున్నాడు ఎవడు కూడా క్వశ్చన్ టచ్ చేయలేడు. ఇలాగే ఇవ్వాలి, అప్పుడే స్క్రాప్ అంతా వెళ్ళిపోతారు, అసలైన వాళ్ళు వస్తారు ఎగ్జామ్ రాయడానికి. ఓకేనా. ఆ m ఈక్వల్ టు -v, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20/u. u అంటే -20 క్యాన్సిల్ చేశా. m ఈక్వల్ టు -1,
ఎక్కడుంది? ఇదిగోండి -1. చక్కటి ఆన్సర్. చూసారా? రియల్ అంటే మైనస్, మిర్రర్లో కాన్కేవ్లో రియల్ మైనస్ కాన్సెప్ట్ గుర్తు తెచ్చుకోవాలి. కర్వేచర్ దగ్గర పెట్టాడు, అక్కడే ఫామ్ అయింది. కండిషన్ గుర్తు పెట్టుకోవాలి. నీకు సైన్ గుర్తుండాలి, కండిషన్ గుర్తుండాలి, అప్పుడే చేయగలవు, లేకపోతే చేయలేవు. కమింగ్ టు ఇదిగోండి, ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. చెప్పాను కదా, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ని లాస్ట్ షిఫ్ట్లో కూడా అడిగాడు, ఇప్పుడు కూడా అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ నేను బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎన్విరాన్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఓకేనా? సో ఏఎల్పి ఎగ్జామ్స్కి ఎవరైతే సెకండ్ స్టేజ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతాడు. 2-3 క్వశ్చన్స్ రావచ్చు. ఏది? 50 మార్కులకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో. అక్కడ మీకు ఇంకా వివరంగా మాట్లాడతా ఎన్విరాన్మెంట్ని. ఇక్కడ ఒక ఓవర్ వ్యూ మీకు క్రియేట్ చేస్తా. చూడండి, ఇన్కరెక్ట్ పేరెంట్ అన్నాడు. ప్రైమరీ కన్స్యూమర్ సెకండ్ ట్రోపిక్ లెవెల్ కరెక్టే. ఆటోట్రోపిక్స్ ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ కరెక్టే. స్మాల్ కార్నివారస్ థర్డ్ ట్రోపిక్ లెవెల్ కరెక్టే. బ్యాక్టీరియా ఇది తప్పు అనమాట. ఫోర్త్ ట్రోపిక్ లెవెల్ అని తప్పు. ఏంటి సార్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు, మాకేం అర్థమైద్ది అంటారా? అర్థమయ్యేలా చెబుతా చూడండి. దీన్ని ఒక రెక్టాంగులర్ తీసుకోవాలి, ఇలా మనం గీసుకోవాలన్నమాట. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారంటే ప్రొడ్యూసర్స్ అంటారు. ఏమంటారు? ప్రొడ్యూసర్స్. ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. వీటిని ప్రైమరీ కన్స్యూమర్స్ అంటారు. ప్రైమరీ కన్స్యూమర్స్ అంటారు. వీటిని సెకండరీ కన్స్యూమర్స్ అంటారు. సెకండరీ కన్స్యూమర్స్. వీటిని టెర్షియరీ కన్స్యూమర్స్ అంటారు. దీంట్లో కన్స్యూమర్స్, దీంట్లో కన్స్యూమర్స్, దీంట్లో కన్స్యూమర్సే ఉంది. పైదాన్ని అపెక్స్ ప్రెడేటర్ అంటారు. అపెక్స్ ప్రెడేటర్ అంటారు. ఓకేనా? అంటే ఎప్పుడైతే మనం ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు కొన్నేమో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మీకు బొమ్మ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆటోట్రోప్స్ అన్నాడు. ఫస్ట్ ట్రోపిక్ లెవెల్. భూమి మీద ప్లాంట్స్, ట్రీస్ మనకి ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. అవి ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ అనమాట, ప్రొడ్యూసర్స్. వాటిని ఎవరు తింటున్నారు? చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా, మిడతలు, ఓకేనా, అలాంటి కొన్ని జీవులు ఉంటాయి కదా, అవి తింటున్నాయి. వాటిని ప్రైమరీ కన్స్యూమర్స్ అనాలి. వాటిని ఎవరు తింటారు? సెకండరీ కన్స్యూమర్స్ తింటారు. వాటిని ఎవరు తింటారు? టెర్షరీ కన్స్యూమర్స్ తింటారు. వాటిని ఎవరు తింటారు? అపెక్స్ ప్రెడేటర్, పైన వస్తువు తినిద్ది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెబుతాను, మీకు అర్థమైద్ది. ఉదాహరణకి మనకి ఆకులు ఉంటాయి, లీవ్స్, వీటిని ప్రొడ్యూసర్స్ అనుకోండి. ప్రొడ్యూసర్స్. ఆకుల్ని ఎవరు తింటారు? గ్రాస్ హోపర్, మిడతలు తింటాయి. గ్రాస్ హోపర్ అంటే మిడతలు అనమాట. వీటిని ప్రైమరీ కన్స్యూమర్స్ అంటారు. మొదటిగా ఇవేక తినేది. తర్వాత మిడతలను ఎవరు తినిద్ది? కప్ప తినిద్ది. కప్పని ఏమంటారు? సెకండరీ కన్స్యూమర్ అంటారు. నెక్స్ట్ కప్పని ఎవరు తింటారు? పాము తినిద్ది. పాముని ఏమంటారు? టెర్షియరీ కన్స్యూమర్ అంటారు. నెక్స్ట్ పాముని ఎవరు తింటారు? గద్ద తినిద్ది. గద్దని అపెక్స్ ప్రెడేటర్ అంటారు. అపెక్స్ ప్రెడేటర్ అంటారు. సో ఆకుల్ని మిడతలు, మిడతలు కప్ప, కప్ప పాముని, పాముని గద్ద. ఇది వాతావరణంలో జరిగే బ్యాలెన్సింగ్ అనమాట. ఎక్కడ తేడా పడినా చాలా ప్రమాదం జరిగింది. ఇది దేవుడు పెట్టిన క్రమం. ఈ క్రమానుగుణంగా ప్రతి జీవి ఇంకో దాని మీద ఆధారపడుతూ వెళ్ళాలి. కాబట్టి ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెర్షరీ కన్స్యూమర్స్. ఇది 4వది అనమాట. 4వ దాంట్లో టెర్షరీ కన్స్యూమర్స్ ఉంటాయి. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? బ్యాక్టీరియా అన్నాడు. అందుకే తప్పు. కాన్సెప్ట్ తెలిస్తే చూసారు, ఈజీగా చేసాం. ఆటోట్రోప్స్ ఫస్ట్ది కరెక్టే. ప్రైమరీ కన్స్యూమర్స్ సెకండ్ ట్రోపిక్ లెవెల్లో ఉండిద్ది, ఇదిగో కరెక్టే. స్మాల్ కార్నివోర్స్ చిన్న చిన్న జీవుల్ని తినే జీవులు, థర్డ్ ట్రోపిక్ లెవెల్ కరెక్టే. బ్యాక్టీరియా అనేది తప్పు. బ్యాక్టీరియా అనేది ఫోర్త్ ట్రోపిక్ లెవెల్లో ఉండదు, అక్కడ టెర్షరీ కన్స్యూమర్స్ ఉంటాయి అన్నమాట. ఏమండి, దీని మీద మనకి పుష్పవనంలో సాంగ్ కూడా ఉండిద్ది. చాలా మందికి ఫస్ట్ సాంగ్ తెలుసా? పుష్పవనంలో వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, పులిని తింటాడు అని రాస్తాడనమాట. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి. అంటే ఆ లిరిక్ రాసిన ఆ లిరిసిస్ట్ కూడా ఈ ఎన్విరాన్మెంట్ మీద ఒక ఐడియా ఉంది, అందుకే రాయగలిగాడు. చదువుకున్నాడు కాబట్టి, లేకపోతే చదివేవాడు కాదు. ఆ సుకుమార్ అనే డైరెక్టర్ కూడా కాస్త జీనియస్ రైటర్ అనమాట, కాస్త ఆయన టీచర్ అనమాట. అందుకే సబ్జెక్ట్ మీద పాట వచ్చేలా రాయిపించాడు. ఓకేనా? సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా సబ్జెక్ట్ మీదే మనసు పెడతాడు. కాబట్టి వెలుతురుని ఆకు తినిద్ది, అంతే కదా. వెలుతురు పడితేనే కదా ఆకు ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అంత పెద్ద విషయాన్ని చూసారా? వెలుతురు తింటది ఆకు అని రాశాడు.
కాబట్టి అదనమాట. ఓకేనా, ఎన్విరాన్మెంట్ అంటే ఇది. దీని గురించి బేసిక్ సైన్స్లో ఇంకా క్లియర్గా మాట్లాడతాను. ఎవరికైనా తెలియాలి అంటే ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేసుకుని చదువుకో, చక్కగా అర్థమైంది. కుదిరితే నేనే వీడియో చేస్తా. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి అడిగిన క్వశ్చన్, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్స్? ఆల్కేన్స్ అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇదిగోండి CnH2n. CnH2n ఇది డబుల్ బాండ్ అనమాట, డబుల్ బాండ్ హైడ్రోకార్బన్ దీన్ని. సో ఆల్కీన్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఫ్రీ ఫాల్ ఆఫ్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్? మళ్ళా చదువుతున్నాను. వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఫ్రీ ఫాల్ ఆఫ్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ది ఎర్త్? చూద్దాం. ఇది భూమి అనుకోండి, ఎర్త్. ఇక్కడ నుంచి బాగా బరువైన వస్తువు ఒకటి కింద పడుతుంది అనమాట, ఇది గ్రావిటీ. బాగా బరువైన వస్తువు ఎప్పుడైతే కిందకి పడుతుందో, గ్రావిటీ కిందకి లాగుతుందో, ఇది ఆ వస్తువుని ఎక్కువ వెలాసిటీతో కిందకి లాగిద్ది అనమాట. బరువైన వస్తువు ఎక్కువ వెలాసిటీని ఎక్స్పీరియన్స్ చేసిద్ది, తేలికైన వస్తువు తక్కువ వెలాసిటీని ఎక్స్పీరియన్స్ చేసిద్ది. సో వెలాసిటీ ఆఫ్ ఫ్రీ ఫాల్ ఆఫ్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ అన్నాడు అంటే బాగా బరువైన వస్తువు అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటీ కిందకి లాగుతుందంట. అప్పుడు ఏం జరిగిద్ది అన్నాడు, వెలాసిటీ ఆఫ్ ది మ్యాసివ్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్. బరువు ఎక్కువైన వస్తువు ఎక్కువ వెలాసిటీని ఎక్స్పీరియన్స్ చేసిద్ది, అనుభవించిద్ది, అనుభూతి పొందిద్ది అని అర్థం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇవి మూడు కూడా రాంగ్. చిన్న కాన్సెప్ట్, గ్రావిటేషన్ మీద మనం ఆల్రెడీ టాపిక్స్ అన్ని మాట్లాడుకున్నాం, అక్కడ మీకు ఒక ఐడియా క్రియేట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇదిగోండి, మళ్ళా గ్రావిటేషన్ మీద క్వశ్చన్. 2 సార్లు గ్రావిటేషన్ మీద అడిగాడు. గ్రావిటేషన్ చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ ఆల్రెడీ చేపించాను, వెళ్ళి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్ అన్నాడు. చూడండి, నాకు చూడంగానే ఒకటి కనపడిపోతుంది, ఇదిగోండి థర్డ్ ఆప్షన్. ఎందుకో చదువుతా చూడండి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ది అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. ఫోర్స్ ఏమన్నాడు? కాన్స్టెంట్ అన్నాడు. ఫోర్స్ ఏమన్నాడు? కాన్స్టెంట్ అన్నాడు. తప్పు. ఫోర్స్ ఎప్పుడైనా కాన్స్టెంట్గా ఉండిద్దా? కనపడంగానే ఆప్షన్ ఫార్ములా తీసుకోండి, F = G × M1 × M2/R². మనం ఎన్నిసార్లు మాట్లాడుకునే ఫార్ములాని, ఫోర్స్ మారిద్ది, డిస్టెన్స్ మారిద్ది, మాస్ మారిద్ది, మాస్ మారిద్ది. ఎప్పుడు మారింది ఏంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ 6.672 × 10⁻11 Nm²/kg². ఇది ఎప్పుడు మారదు, ఆల్వేస్ కాన్స్టెంట్. కానీ వాడేమన్నాడు, పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ గా ఉండిద్ది అన్నాడు. ఉండదు. సాలిడ్ లోపల ఉండే పార్టికల్స్ లోపల ఉండే ఫోర్స్ వేరు, లిక్విడ్స్ లోపల వేరు, గ్యాసెస్ లో వేరు, వాతావరణంలో ఉండే రకరకాల ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న ఆబ్జెక్ట్స్ లోపల పార్టికల్స్ మధ్య ఉన్న ఫోర్స్ వేరు, మారుతూ ఉండిద్ది, కాన్స్టెంట్ కాదు. సో ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి చక్కగా నాకు దొరికిపోయింది. ఫార్ములాలో G కాన్స్టెంట్ అని చెప్తే రైట్, ఇక ఏది కాన్స్టెంట్ అన్నా తప్పు, దాన్ని పట్టుకోవాలి, ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయండి, చాలా మనసు పెట్టి చదువుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలక్ట్రోలైట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్? ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ చూడండి. ఎలక్ట్రోలైసిస్ అంటే చాలాసార్లు చెప్పాను మీకు, కరెంటు ఆధారంగా కరెంటును ఉపయోగించుకొని కెమికల్ బాండ్ని బ్రేక్ చేస్తే దాన్ని ఎలక్ట్రోలైసిస్ అంటారు. ఆ వాడిన ఆ కాంపౌండ్ని ఎలక్ట్రోలైట్ అంటారు. అర్థమైందా? ఏ ద్రావణాన్ని ఉపయోగించుకొని ఆ ద్రావణం గుండా కరెంటు పంపించి నువ్వు కెమికల్ బాండ్ని బ్రేక్ చేసావో ఆ పద్ధతిని ఎలక్ట్రోలైసిస్ అంటారు. ఏ కాంపౌండ్ని వాడుకున్నావో దాన్ని ఎలక్ట్రోలైట్ అంటారు. ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ కాపర్ అన్నాడు. కాపర్ అంటే కాపర్ సల్ఫేట్ కావాలి, సింపుల్ అనమాట. కాపర్ సల్ఫేట్ చూద్దాం. CuSO4 తీసుకోండి. ఎప్పుడైతే CuSO4 ద్రావణంలో కలిపి మనం బ్రేక్ చేస్తామో Cu+2 SO4-2, ఇదొక రాడ్డు, ఇదొక రాడ్డు. ఇది క్యాథోడు, ఇది యానోడ్. క్యాథోడ్ దగ్గర ఏమో కాపర్ ఫామ్ అయింది, యానోడ్ దగ్గర ఏమో సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా? యానోడ్ ఇది మొత్తం ద్రావణం అనమాట.
ఈ ద్రావణం మొత్తాన్ని మనం పెట్టుకొని 2 రాడ్లు పెట్టి కరెంట్ ఎప్పుడైతే మనం పంపించామో సప్లై, అప్పుడు ఏమైపోయింది, ఆ కెమికల్ అనేది బ్రేక్ అయిపోయింది. కాపర్ సల్ఫేట్ కాస్త Cu+2 SO4-2గా విడిపోయింది. Cu+2 SO4-2. Cu+2 అనేది కాథోడ్ దగ్గర ఫామ్ అయింది. మనకు కావాల్సింది ఏంటి, రిఫైనింగ్ ఆఫ్ కాపర్. కాపర్ కావాలి, వచ్చిందిగా, కాథోడ్ దగ్గర మొత్తం కాపర్ పేరుకుపోయింది. దాన్ని మనం తీసుకొని ఇంకా ప్యూరిఫై చేసుకుంటాం అనమాట. సో కాపర్ సల్ఫేట్ ఈజ్ నీడెడ్ టు రిఫైన్ ద కాపర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద రెసిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్ లాంగ్ కాపర్ వైర్ ఈజ్ R ohm. 10 మీటర్ల కాపర్ వైర్ యొక్క రెసిస్టెన్స్ R అంట. వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ 5 మీటర్ లాంగ్ కాపర్ వైర్? 5 మీటర్ లాంగ్ కాపర్ వైర్ అంతా అన్నాడు. 5 × R/10, 5 1 5 2, 0.5 R. ఎక్కడుంది, ఇదిగోండి 0.5 R. సింపుల్. 10 మీటర్ల వైరు R అన్నాడు, 5 మీటర్లు అంటే ఏమైంది, రెసిస్టెన్స్ తగ్గిపోయిద్ది. ఇలా కూడా చెప్పచ్చు, రెసిస్టెన్స్ ఈక్వల్ టు ρL/A. రెసిస్టెన్స్ పెరిగితే లెంత్ పెరిగిద్ది, రెసిస్టెన్స్ తగ్గితే లెంత్ తగ్గిద్ది. ఇప్పుడు ఏం చేశాడు, 10 మీటర్లు ఏమైంది, 5 మీటర్లు అయింది. లెంత్ ఏమైంది, తగ్గింది. లెంత్ తగ్గితే రెసిస్టెన్స్ ఏమవ్వాలి, తగ్గాలి. తగ్గిందిగా. ఇక్కడేమో R, ఇప్పుడేమో 0.5 R. సో ఇఫ్ లెంత్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. లెంత్ డిక్రీజెస్, రెసిస్టెన్స్ డిక్రీజెస్. స్మాల్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్, which of the following devices not make the use of current carrying conductor in magnetic field? Which of the following devices not make use of current carrying conductor in magnetic field? కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసింది. ఈ విధానాన్ని ఎక్కడ వాడారు అని అడిగాడు. తెలివిగా అడుగుతున్నాడు అండి, అన్ని వాడారు అని అడిగాడు. ఇదిగోండి, మోటార్లో వాడతారు. దీన్ని ఫెరడేస్ లా అంటారు. ఫెరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవటాన్ని. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫ్యాన్ లో వాడతారు, ఎలక్ట్రిక్ జనరేటర్ లో వాడతారు. ఈ మూడిట్లోనూ వాడతారు. కాబట్టి కరెంట్ క్యారింగ్ కండక్టర్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యే విధానాన్ని మూడిట్లోనూ వాడతారు. హీటర్లో వాడరు. మరి హీటర్లో ఏం వాడతారు? హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక రాడ్డు గుండా మనం ఎప్పుడైతే కరెంటును పంపిస్తామో ఆ రాడ్డు బాగా వేడెక్కిద్ది అనమాట. ఆ వేడెక్కిన ప్రాపర్టీ ఆధారంగా ఎలక్ట్రిక్ హీటర్ని వాడతారు. సో ద ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్ యూజ్డ్ బై యూజింగ్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, నాట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. గుర్తుపెట్టుకోండి. 4th ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ మీన్ రైట్. క్వశ్చన్లో నాట్ అనమాట. సో ఇక్కడతో క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఓకేనా. సో ఎక్కువగా మనకి కెమిస్ట్రీ నుంచే మనకి క్వశ్చన్స్ కనపడినాయి. అన్నీ కూడా స్టేట్మెంట్ ఆధారంగా కనపడుతున్నాయి. సో స్టేట్మెంట్ ఆధారంగా డేటా సఫిషియన్సీ రూపంలో చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఆల్రెడీ టెక్నీషియన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక వీడియో చేశాను. చాలామంది మంచిగా రెస్పాన్స్ అయ్యారు. అందరూ జేఈ ప్రీవియస్ పేపర్స్ రాయడం మొదలుపెట్టారు. రాయండి చక్కగా, ఎందుకంటే 40 సైన్స్ క్వశ్చన్స్ గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అయ్యి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, చూస్తూ ఉండండి. నాకు టైం కుదిరిన కొద్దీ మీకు ప్రతి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అన్నిటికీ ఉపయోగపడుతూ ఉండిద్ది. మధ్యలో టెక్నీషియన్కి సంబంధించిన హార్డ్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ యాప్లో ఉన్నాయి. ఎవరైతే టెక్స్ట్ బుక్ యాప్లో ఎంసీక్యూస్ మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారో హార్డ్ పేపర్స్ ఉన్నాయి. ఒక 5 6 ఉన్నాయి, నేను చూశాను. వెళ్ళి వాటిని రాయండి. ఓకేనా. అవి ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనసులో పెట్టుకుని డిజైన్ చేశాడు. ఓకేనా. ఒక 5 6 ఉన్నాయి. సో ఈజీ టు మోడరేట్ వద్దు, మోడరేట్ టు హార్డ్ పేపర్లు రాయండి. ఓకేనా. 5 పేపర్లు ఉంటాయి. అవి వెళ్ళే ముందు రాసుకొని మిమ్మల్ని మరి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. ఎవరైతే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలామంది వీడియోస్ చూడట్లేదు. మీకోసం కష్టపడి వీడియో చేస్తున్నాను. సో కంపల్సరీగా వీడియో చూడండి, అందరికీ షేర్ చేయండి ఎవరైతే చదువుకుంటున్నారో. అవి సుమారు 2000 1500 రూపాయల కోర్సు బయట మనం ఫ్రీగా చదువుతున్నాం. దాన్ని సద్వినియోగపరచుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. చాలామంది ట్రేడ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. ట్రేడ్ గురించి నాకు ఏ ఐడియా కూడా లేదు. ఎందుకంటే ట్రేడ్ నా పర్టికులర్ ట్రేడ్ తప్ప నాకు ఎవరి గురించి తెలీదు. నా పర్టికులర్ ట్రేడ్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనమాట.
ఎలక్ట్రానిక్స్ మెకానిక్. దానికి సంబంధించి తెలుగులో కూడా నాకు చెప్పేవాళ్ళు ఎవరు కూడా తెలియదు. నేనంతా కూడా నాకు ఓన్గా 2018లో నేను నేర్చుకున్నాను డిప్లొమా చదివినప్పుడు. సో మీకు ఎక్కడైనా బయట చెప్పేవాళ్ళు ఉంటే అక్కడ నేర్చుకోండి. ఎక్కువగా అయితే నాకు యూట్యూబ్లో ఎవరూ తెలియదు. సో నన్ను పద్దాకా అడగద్దు ట్రేడ్ గురించి, ఓకేనా. మిగతా వాటికంటే నేను చెప్పగలను, ఓకేనా. సో ప్రిపరేషన్ అనేది జేఈ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి, అందరూ అయిపోతున్నారు. సో చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి, భయపడకుండా మీ మంచి ఇన్పుట్ అనేది ఇవ్వండి, ఓకేనా. అన్ని తెలిసినవి వస్తాయి, నిన్ను పడేయాలని చెప్పి ట్రిక్కీగా అడుగుతూ ఉంటాడు. వాడేసిన ట్రిక్కీ క్వశ్చన్కి నువ్వు ట్రిగ్గర్ అవ్వమాక. ట్రిగ్గర్ అయిపోయి నేను ఎలాగైనా చేయాలని చెప్పి తప్పు పెట్టద్దు. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. దిస్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది కొడితేనే మనకు విలువ, కొట్టకపోతే విలువ లేదు. అది మనసులో దృష్టిలో పెట్టుకొని రాత్రింబగళ్ళు కష్టపడండి, ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.